మీరు దురభిమానం కలిగి ఉన్నారా? పక్షపాతంతో వ్యవహరిస్తున్నారా? వీటి గురించి ఇస్లాం ఆదేశాలు ఏమిటి? అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. ప్రియ సోదర సోదరిమణులారా, ప్రవక్త ప్రవచనం కార్యక్రమంలో భాగంగా ఈనాటి హదీసు హజరత్ జుబైర్ బిన్ మోతం రజియల్లాహు తాలా అన్హు వారి ఉల్లేఖనం ప్రకారం మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా సెలవిచ్చారు: ఎవరు దురభిమానం వైపునకు ఆహ్వానిస్తాడో అతను మాలోని వాడు కాడు. పక్షపాతం ఆధారంగా పోరాడుతాడో, ఎవరు పక్షపాత బుద్ధితో అంతమవుతాడో అతను కూడా మాలో ఒకడు కాలేడు. సోదర మహాశివులారా, ఇక్కడ మాలోని వ్యక్తి అంటే ముస్లిం అని అర్థం. పక్షపాతం అంటే ధర్మంపై ఉన్న అధర్మంపై ఉన్న నావారు నావారే అనే దురభిమానం అన్నమాట. అందుచేత ఇలాంటి దృక్పథం వైపునకు పిలుపునివ్వటం, దాని ఆధారంగా పోరాడటం, ఇదే బుద్ధితో మరణమొందటం ముస్లింలకు ఎంత మాత్రం తగదు. జాతి, మతం, వంశం, వర్గం, వర్ణం ఇత్యాది విషయాల ప్రాతిపదికగా ఏర్పడే దురభిమానానికి మరే విధమైన దురభిమానానికైనా సరే ఇస్లాంలో చోటు లేదు. ఒకవేళ ఎవరైనా ఇలాంటి దురభిమానానికి తావిస్తే అతడు ముస్లిం కాజాలడు. కనుక సోదర మహాశివులారా, ఇలాంటి పక్షపాత దురభిమానాలకు దూరంగా ఉంటూ జీవించే అవకాశాన్ని ఆ దైవం మనందరికీ ప్రసాదించాలని కోరుకుంటూ మరొక హదీసుతో మిమ్మల్ని మళ్ళీ కలిసే ప్రయత్నం చేస్తాను. అంతవరకు సెలవు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.